ఈ మధ్య కాలంలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లతో గత కొంతకాలంగా ఆహారంలో చిరుధాన్యాలను ఉపయోగిస్తున్నారు. అతి తక్కువ నీటితో చాలా తేలిగ్గా పండించగలిగిన పంటలివి. వాటిలో కొర్రను ఉత్తర కోస్తా జిల్లాలైన ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనూ అలానే రాయలసీమ ప్రాంతాల్లోనూ రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. నీరు నిల్వ ఉండని తేలికపాటి నేలల్లో తక్కువ పెట్టుబడులతో స్వల్పకాలంలో చేతికి వచ్చే పంట ఇది. తొలకరిలో కొర్ర సాగు చేయాలనుకునే రైతులు రకాల ఎంపికతో పాటు సాగులో కొన్ని మెలకువలు పాటించాలి. కొర్ర సాగు వివరాలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ఏజెన్సీ ఏరియాస్ ఉన్నటువంటి ప్రాంతాలైన ఈ ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాల్లోనూ వాటితో పాటుగానే ఈ తక్కువ వర్షపాతం వచ్చినటువంటి ప్రాంతాలైన ఈ రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కొర్ర పంటను ఈ 70 నుంచి 80 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. కాబట్టి వాటిని తేలికపాటి నేలల్లోనూ అలాగే ఎక్కడైతే ఈ మెరక ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో వేయడానికి దీన్ని ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. వీటితో పాటుగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, లేదనుకుంటే ఈ ఋతుపవనాలు అనేవి ఆలస్యంగా రావడం, లేదంటే వేగంగా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రధాన పంట మనం వేసుకోలేని పక్షంలో ఆ ప్రధాన పంట వేసుకోవడానికి బదులు ప్రత్యామ్నాయ పంట కింద ఈ కొర్ర పంటను చాలా మనకి ఎంతగానో ఉపయోగపడే పంట కింద మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇది మనకి ఈ ఆగస్టు 2వ వారంలో కూడా వేసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉన్నటువంటి పంట కింద చెప్పొచ్చు అనమాట. అందుకోసమనే దీన్ని ప్రత్యామ్నాయ పంట కింద కూడా చెప్పొచ్చు. అలాగే వీటిలో కొన్ని యాజమాన్య పద్ధతులు మనం చూసుకున్నట్టయితే నేలలు మనం గమనించినప్పుడు తేలికపాటి నేలలు, బరువైన నేలలు, వీటితో పాటుగానే ఎక్కడైతే సారము తక్కువగా ఉన్న నేలల్లో కూడా మెరక ప్రాంతాల్లో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. అయితే నీరు నిలబడిన నేలలు అనేవి పనికిరావు అనమాట. కాబట్టి మురుగునీరు పోయే అవకాశం ఉన్నటువంటి బరువు నేలల్లో కూడా దీన్ని మనం సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. నేల తయారీ మనం గమనిస్తే 3 నుంచి 4 సార్లు బాగా దుక్కులు చేసుకోవాలి. ఎందుకంటే ఈ కొర్ర గింజ అనేది చాలా చిన్న సైజు ఉన్నటువంటిది కాబట్టి దీన్ని మనకి బాగా మెత్తని దుక్కి చేసుకొని చివరి దుక్కిలో 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి కలి దున్నుకొని మనం దీన్ని విత్తుకుంటే బాగుంటుంది. ఇక రకాల విషయం మనం గమనిస్తే దీంట్లో SIA 3085 రకం, ఇది 76 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 10 నుంచి 12 క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకు దిగుబడిని అందిస్తుంది. ఇది బెట్టను తట్టుకుంటుంది, అగ్గి తెగులను తట్టుకుంటుంది, గింజబూజు తెగులను కూడా తట్టుకుంటుంది. అలాగే సూర్యనంది అనే రకం, ఇది 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వస్తూ 10 నుంచి 12 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. ఇది అగ్గి తెగుల్ని అలాగే వెర్రికంకి తెగులను కూడా తట్టుకొని పెరుగుతుంది. SIA 3156 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 11 నుంచి 13 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ వెర్రికంకి తెగుల్ని తట్టుకొని పెరుగుతుంది. అలాగే SIA 3222 గరుడ అంటాం. ఈ గరుడ అనే రకాన్ని 60 నుంచి 62 రోజుల్లో మనకి పంట చేతికి వచ్చేస్తుంది. ఇది అత్యంత స్వల్పకాలిక రకం అనమాట. ఇది 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడిని అందిస్తూ అగ్గి తెగుల్ని వెర్రికంకి తెగుల్ని కూడా తట్టుకుంటుంది అనమాట. అలాగే రేనాడ్ అనే రకం, ఈ రేనాడ్ అనేది 85 నుంచి 90 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. 11 నుంచి 13 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ వెర్రికంకిని అలాగే అధిక దిగుబడి ఇచ్చే రకం కింద మనం చెప్పొచ్చు అనమాట. మహానంది అనే రకం, ఇది 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 11 నుంచి 13 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ అగ్గి తెగుల్ని వెర్రికంకి తెగుల్ని మొవ్వు ఈగను కూడా తట్టుకొని పెరుగుతుంది. అలాగే పోషకాల శాతం కూడా అధికంగా ఉంటుంది. ఈ రకాల్లో ఏదో ఒక రకాన్ని రైతు సోదరులు ఎంచుకొని సాగు చేసుకుంటే బాగుంటుంది. విత్తన మోతాదు మనం చూస్తే ఇది మనకు 2 కేజీల విత్తనం అనేది నారు పెంచి మనం నాటు వేసుకునే విధానంలో మనకు సరిపోతుంది. అలాగే వెజ్జల్లే పక్షంలో దీన్ని మనం 6 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకి మనం వెజ్జల్లుకొని విత్తన శుద్ధి మనం చూసుకున్నట్టయితే దీంట్లో థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజాబ్ కానీ ఏదో ఒక మందుని ఒక 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ చీడపేడలు రాకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే విత్తే దూరం మనం గమనించినప్పుడు దీన్ని మనకి వరుసల్లో విత్తుకుంటే 22.5 సెంటీమీటర్లు వరుసకి అలాగే మొక్కకి 7.5 సెంటీమీటర్లు పెట్టి మనం విత్తుకున్నప్పుడు ఇది మనకు మొక్కల సాంద్రత బాగా ఉండి ఈ కంకి అనేది బాగా రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే కలుపు యాజమాన్యం విషయం గమనిస్తే కలుపు రాకుండా ఉండడానికి విత్తన వెంబటే ఐసోప్రొచ్యూరాన్ అనే మందుని 400 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా మొత్తం సమానంగా తరిచేటట్టు మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ గడ్డి జాతి మొక్కలు కానీ అలాగే కూరజాతి మొక్కలు కానీ రాకుండా మనం నివారించుకోవచ్చు అనమాట. ఇక ఎరువుల యాజమాన్యం గమనిస్తే దీనికి ఎరువుల మోతాదు కూడా చాలా తక్కువ మొత్తంలోనే అవసరం పడతాయి. దానికోసమై 16 కిలోల నత్రజని అలాగే 8 కిలోల భాస్వరాన్ని 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఒక ఎకరాకు వేయవలసి ఉంటుంది. అందుకోసమే రైతు సోదరులు 28 కిలోల యూరియాని, 17 కిలోల DAPని, 13 కిలోల మొరేట్ ఆఫ్
పొటాషియం వేస్తే సరిపోతుంది అనమాట. సో దీనికి మనం విత్తనం వేసేటప్పుడే 17 కిలోల డిఏపిని, 13 కిలోల మురేట్ ఆఫ్ పొటాషియం, అలాగే నత్రజని 2 సంభాగాలుగా చేసుకొని అందులో ఒక భాగాన్ని విత్తనం వేసేటప్పుడు వేసుకొని మిగిలినటువంటి సగభాగం అనేది 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే పోషక యాజమాన్యం కూడా చాలా చక్కగా చేసిన వాళ్ళం అవుతాం. నీటి యాజమాన్యం గమనిస్తే ఇది కొర్ర పంటకి చాలా తక్కువ మొత్తంలో నీరు అవసరం పడుతుంది కాబట్టి ఖరీఫ్లో వేసే కొర్ర పంటకి చాలా వరకు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ పెట్టాల్సిన అవసరం వస్తే పిలకలు వేసే దశలోను అలాగే గింజ గట్టిపడ్డ దశలో మనం తప్పనిసరిగా ఒక 2 నీటి తల్లు మనం ఇచ్చినట్టయితే సరిపోతుంది అనమాట. అలాగే సస్యరక్షణ విషయం గమనిస్తే సస్యరక్షణలో మేజర్గా కూడా దీంట్లో ఈ కాండం తొలిచే పురుగు అనేది మనకి ప్రధానంగా కూడా 30 రోజుల లోపే వస్తుందన్నమాట. దీన్ని మనకి ఎక్కడైతే ఈ పిల్ల పురుగులు ఉంటాయో వాటిని కాండాన్ని తొలిచేయడం అలాగే కొత్తగా వచ్చిన ఆకుల్ని తినేయడం వలన మొక్కని ఎదుగుదల లేకుండా చేసేస్తూ ఉంటుంది. దీనికోసమై మనం క్లోరాంట్రిన్ లిప్రోల్ అనే మందుని 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే వీటితో పాటుగానే ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని కూడా ఎకరాకు 8 కిలోలు చొప్పున వేసి నీటి తడి మనం పెట్టినట్టయితే ఈ కాండం తొలిచే పురుగును కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. కత్తెర పురుగు కూడా ఎక్కువగా వస్తుంది. ఈ కత్తెర పురుగు కోసం ఏంటంటే ఇది ముందుగా మొక్క తాలూకా ఆకుల్ని మనం కత్తిరించి ఆ తర్వాత మొవ్వులో కూడా దిగిపోయి మొవ్వును కూడా మనకి తినేయడం కూడా జరుగుతుందన్నమాట. సో దీన్ని మనం నివారించాలంటే ఈ ముందుగానే 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయడం, లేదనుకుంటే వేప నూనెని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మనం దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు చిన్న దశల్లో. ఆ తర్వాత ఈ రసాయనాల మందులు కూడా వాడి అంటే దీంట్లో క్లోరాంట్రిన్ లిప్రోల్ కానీ అలాగే స్పైనోసాడ్ కానీ 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినా, లేకపోతే దీన్ని మనము ఈ ఇమామెక్టిన్ బెంజేట్ కూడా 100 గ్రాములు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే ఈ తెగుళ్ళ విషయంకి వచ్చినప్పటికీ దీంట్లో మేజర్గా 2 రకాల తెగుళ్ళు ఎక్కువగా వచ్చి పంట నాశిస్తూ ఉంటాయి. దాంట్లో అగ్గి తెగులు ఒకటి. అగ్గి తెగుల విషయం మనం గమనిస్తే ఎప్పుడైతే తేమతో కూడిన వాతావరణం ఉంటుందో రాత్రిపూట ఆ టైంలో ఆకుల మీద నూలుకండ ఆకారంలో మచ్చలు ఏర్పడేవి. క్రమేణా ఎక్కువ సంఖ్యలో మచ్చలు కూడా పెరగడం జరుగుతుంది దాని తాలూకు ఉధృతి పెరిగేటప్పుడు. సో దీన్ని మనం నివారించాలంటే దీన్ని విత్తన శుద్ధి చేసి మనం విత్తుకున్నాం. రెండోది పంట మీద ఈ అగ్గి తెగుల లక్షణాలు మనం గమనించేటప్పుడు ఈ ట్రైసైక్లాజోల్ అనే మందుని 0.6 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినా కూడా అగ్గి తెగులు సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే వెరికంకి తెగులు కూడా మనకి ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది వెరికంకి తెగులు అనేది. ఎందుకంటే గింజలు కూడా రాకుండా ఈ పసుపు రంగు ఈ పచ్చరంగు ఈనెలే ఈ దారాల్లాగా వేలబడతా ఉంటాయి అనమాట. సో దీన్ని మనం నివారించాలంటే తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది తైరంతో కానీ క్యాప్టాన్తో కానీ మ్యాంకోజెబ్తో కానీ విత్తన శుద్ధి చేసుకుని విత్తుకున్నా, అలాగే మెటలాక్సైల్తో కూడా మనం విత్తన శుద్ధి చేసినా కూడా తగ్గుతుంది. వీటితో పాటుగా ఎక్కడైతే మనము పంట మీద మనం గమనించామో దీన్ని మెటలాక్సైల్ అనే మందుని 2 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినప్పుడు ఈ వెర్రికంకి తెగులను కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే పక్షుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి కంకులను రెడీ అయిపోతూ ఉంటాయో పక్షులు కూడా ఎక్కువగా ఆశించి ఆ గింజలను తినడం జరుగుతుంది. కనుక దాన్ని మనం నివారించాలంటే ఈ శబ్దాలు చేసే ధ్వనులు చేసే పరికరాలను ఏర్పాటు చేయడం, అలాగే ఈ మెరిసే ఎర్రని రెబ్బలను మనం కట్టేటప్పుడు ఏమవుతుందంటే అవి స్కేరింగ్గా ఉపయోగపడతాయి కాబట్టి మన పంట మీదకి ఈ పక్షులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ కోత విషయంకి వచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ పచ్చ రంగులో ఉన్నటువంటి కంకులు కాస్త ఈ ముదురు గోధుమ రంగులోకి మారేటప్పుడు దీన్ని మనము ఈ కోత అనేది చేపట్టాలి. ఈ కర్రలతో కొట్టి గింజల్ని వేరు చేసి దాన్ని మనం 10 నుంచి 12% వచ్చేంత వరకు మాయిశ్చర్ వచ్చినంత వరకు మనం ఎండబెట్టి ఆ తర్వాత మనం దీన్ని గోడంలో స్టోర్ చేసుకున్నట్టయితే బాగుంటుందన్నమాట. ఈ విధంగా రైతు సోదరులు కొర్రను మనకి ఈ యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట.